start. Andarki Namaskaram. We are so happy all of you guys can make it to celebrate Ammamma's retirement with us. Today, we are going to be viewing Ammamma and Tataya's memories so far. Hope you enjoy. Thank you.
రామా సుందరి, ఈరోజు నువ్వు పదవి విరమణ చెందుతున్న సందర్భంగా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా మన సంసార జీవితంలో చాలా చక్కగా నాకు సహకరించావు. అటు నీ పాఠశాల, నీ ఉద్యోగ జీవితం కూడా నువ్వు చక్కగా సక్సెస్ఫుల్గా పదవి విరమణ చెందుతున్నావు అంటే అది చాలా గ్రేట్. ఒక్కసారి మనం అన్ని గుర్తు చేసుకుంటే నువ్వు ఇటు ఉద్యోగ విషయంలోనూ అటు సంసార విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా సక్సెస్ఫుల్గా విజయాన్ని అందుకున్నావు. ముఖ్యంగా ఇటు నీ యొక్క ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకి ఏ విధంగా నువ్వు ప్రమోషన్ అయ్యి వచ్చావు, అదేవిధంగా నువ్వు సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ దగ్గర నుంచి బిఏ దగ్గర నుంచి బిఈడి దగ్గర నుంచి ఎంఏ దగ్గర నుంచి అన్నీ కూడా ఇటు డిపార్ట్మెంట్ టెస్టులు అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అయ్యి అటు ఉద్యోగంలో కూడా చక్కగా అందరి చేత మంచి మన్ననలు, ఈ ప్రధాన ఉపాధ్యాయులు, సహా ఉపాధ్యాయుల చేత అందరి చేత కూడా మంచి మంచి టీచర్గా నువ్వు ప్రశంసలు అందుకున్నావు. అది కాకుండా నాకు ప్రత్యేకించి నా వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తే నువ్వు ఇచ్చిన సహకారం నాకు చాలా, నేను సక్సెస్ఫుల్ అవడానికి కారణమైంది. ముఖ్యంగా ఇవన్నీ మనం ఇటు ఉద్యోగం అటు సంసారం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే ఇక నుంచి విరమణ అయిన తర్వాత నుంచి మన జీవితం, ముఖ్యంగా నాకు నువ్వు పదవీ విరమణ చెందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లనంటే నిరంతరం చేదోడు వాదోడుగా ఉంటూ ఇక శేష జీవితం అటు ఆధ్యాత్మికంగాను ఇటు పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క వాళ్ళకి సహకారాలు అందిస్తూ చక్కగా జీవితాన్ని మనం వాళ్ళకు ఉపయోగపడేటట్టు, మిగతా వాళ్ళకు కూడా ఎవరికైతే మన అవసరం ఉంటుందో వాళ్ళందరికీ మనం ఉపయోగపడేటట్టుగా మన సంసారాన్ని, మన జీవితాన్ని చక్కగా గడుపుదాం. ఈ విధంగా మనం ఏదైతే ఇద్దరం పరస్పరం సహకరించుకున్నామో ఆ సహకారానికి తగ్గట్టుగా మనం సక్సెస్ఫుల్గా జీవితాన్ని, శేష జీవితాన్ని గడపడానికి అన్ని విధాలా మనం భగవంతుడు మనకి సహకరిస్తాడని ఆశిస్తున్నాను. కాబట్టి నీకు మరీ ఉద్యోగ విరమణ సందర్భంగా మళ్ళీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. Hi Amma, thanks for everything what you taught me in the life. నీ నుంచి, నాన్న నుంచి నేను, తమ్ముడు, చెల్లి చాలా నేర్చుకున్నాము. మా కోసం మీరు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డారు. ఇంకా మీరు ఎంజాయ్ చేసే టైం వచ్చింది. మీరిద్దరూ మాతో హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అమ్మా, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. లవ్ యూ సో మచ్. అత్తయ్య గారండి, మీరు వర్క్ చేయడం నాకు ఒక 18-19 ఏళ్ల నుంచి తెలుసు. ఇంటి పనులకి, ఇంట్లో పిల్లలకి ఎంత ప్రయారిటీ ఇస్తారు, స్కూల్ పనులకి, స్కూల్ పిల్లలకి కూడా మీరు అంతే ప్రయారిటీ ఇస్తారు. వర్క్ విత్ కమిట్మెంట్ అనేది మీ నేచర్ అండి. మీరు ఇప్పటికే చాలా మందికి ఖచ్చితంగా రోల్ మోడల్ అయి ఉంటారు. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు 100% ఆత్మసంతృప్తితోటి రిటైర్ అవుతున్నారని. ఈ రిటైర్మెంట్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది మామయ్య గారండి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనకి ఇంతవరకు పోటీ లేదు, ఇప్పుడు పోటీ స్టార్ట్ అవుతుంది. సో ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్
and enjoy your retired life very happily. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. Happy retirement life అండి. You're the greatest Amama ever. You taught us many things. You took us to your school. You made me and Shai feel very, very happy in India. You did many, very fun things with us in school and at home. You are a great, great Amama, and I hope you enjoy your retirement. Hi, Mama. Since you're the greatest Mama ever, I thought I'd write you this poem. Got out of work, time to relax. Come to America and look back. You deserve the good life and the good blessings. Watch your students become good teachers. So I offer you this. Come to America because you're the best Mama ever. I love you, Mama. Have a happy retirement. హాయ్ అమ్మా, హ్యాపీ రిటైర్మెంట్. చిన్నప్పటి నుంచి పిల్లలు, స్కూలు, మాస్టర్లు, పరీక్షలు, స్పాట్ వాల్యుయేషన్లు, మధ్యలో అక్షర దీక్షలు, వీటన్నిటితో ప్రతి ఏడాది చాలా హడావిడిగా అయిపోయేది. అంత హడావిడిలోనూ నువ్వు నాన్న మాకు ఇచ్చిన ఈ ఎమోషన్, ఈ సపోర్టు, మేము ఈవెన్ దూరంగా ఉన్నా కూడా మాకు చాలా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అమ్మా. యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ రిటైర్మెంట్. హలో అత్తయ్య గారు, హ్యాపీ సూపర్ యాన్యుయేషన్ డే. మీరు మా అయ్య గారు బిజీ లైఫ్ నుంచి కొద్దిగా దూరంగా వచ్చి ఫ్రీగా టైం స్పెండ్ చేస్తారని అనుకుంటున్నాం. 9 గంటల స్కూల్ లేదు కాబట్టి 4 గంటలకి అలారం అక్కర్లేదు. హ్యావ్ ఏ పీస్ఫుల్ అండ్ ఎంజాయ్ మెమరబుల్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్. హాయ్ అత్తయ్య గారు, హ్యాపీ రిటైర్మెంట్ టు యూ అండి. 38 years of teaching profession అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. We all are very proud of your sincerity and commitment towards your profession. Even though you miss your profession, we all are very happy because we can spend more time with you. My marriage 10 years అవుతుంది. So I've learned a lot of things from you. So I'm very thankful to you. And once again I wish you a very happy, healthy and peaceful retirement life. త్వరగా మీరు మా అయ్య గారు హైదరాబాద్ వచ్చేస్తే మా అందరం చాలా ఎంజాయ్ చేద్దాము. బాబా ఆశీస్సులు మా అందరికీ ఎప్పుడూ ఉంటాయి. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ అండి. హాయ్ అమ్మా, హ్యాపీ రిటైర్మెంట్. నాకైతే చాలా ఆనందంగా ఉంది నువ్వు రిటైర్ అవుతున్నందుకు. ఎందుకంటే ఇప్పటి నుంచైనా నాతో ఎక్కువ స్పెండ్ చేస్తావు అనుకుంటున్నాను. సో నాతో ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం నువ్వు నాన్నే. నీ టీచింగ్ ప్రొఫెషన్ని, నీ ఫ్యామిలీని మాకు ఎటువంటి లోటు లేకుండా చాలా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నా అవసరం నీకు చెప్పక్క లేకుండానే నీకు అర్థమైపోయేది. సో అంతలా నువ్వు మమ్మల్ని మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని చాలా బాగా గైడ్ చేసావమ్మా. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ సో ఫార్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్. Hi, Bamma. You're the best teacher in the world. You teach English. We love you so much. Happy retirement, Bamma. రమ 29/4/2021 రోజున నీ ఉద్యోగ విరమణ సందర్భంలో నేను మీ పిన్ని కలిసి నీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రిటైర్మెంట్ టైంలో నువ్వు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా చేసుకుని భగవద్గీత అటువంటి చదువుకుని ఆ తర్వాత నీ సంగీతం అంటే ఇష్టం కదా, పాటలు అవి కొత్త కొత్త పాటలు నేర్చుకుంటూ కాలక్షేపం చేయాలని కోరుతున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ.
అమ్మ రమ రిటైర్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఇంతవరకు కూడా అన్ని రకాలుగాను నువ్వు ఇచ్చేస్తున్నావు. ఇప్పుడు ఇంకో రకమైన బాధ్యతగా ఏమిటి అంటే భగవంతుని నామస్మరణ చేసుకుంటూ నువ్వు హాయిగా ఆరోగ్యాలతోటి ఐశ్వర్యతోటి అంతతో కూడా బాగా ఉండాలని కోరుతూ ఉన్నాను. శుభాకాంక్షలు నీకు. మీ పిల్లలు మాకు ఈ అవకాశం ఇచ్చారు, మీకు సర్ప్రైజ్ ఇస్తామని చెప్పి అందరినీ వీడియోస్ పంపించమంటున్నారు. మరేమో నువ్వు చాలా బాగా నీ ఉద్యోగ బాధ్యతలు, గృహిణిగా నీ ఇంటి బాధ్యతలు చాలా చక్కగా చేసావు. పిల్లలందరినీ బయటికి తీసుకొచ్చావు. అలాగే టీచర్గా నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావు. ఇంకా చక్కగా రెస్ట్ తీసుకుని నీ మనవలతోటి పిల్లలతోటి కాలక్షేపం చేస్తూ హాయిగా నువ్వు రిటైర్మెంట్ జీవితం గడుపు. జనార్దన్ గారికి కూడా నువ్వు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎంతో కోఆపరేట్ చేశారు నీకు. మా శుభాకాంక్షలు, గాడ్ బ్లెస్సింగ్స్, మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి నీకు. ఓకే రమా. ఏమే రమా, నువ్వు నీకు ఇది ఒక ఫేజ్ అమ్మా. నువ్వు రిటైర్మెంట్ అయిపోయాక ఇంకేం పనులు లేవని అనుకోకు. ఇది కాలక్షేపం చేస్తూ హాయిగా రిమైనింగ్ లైఫ్ నడుపుకోమ్మా. నువ్వు చాలా కష్టపడ్డావు. చాలా సంతోషం. మా యొక్క ఆశీర్వచనం. హాయ్ రమా, విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. Wishing you very happy retired life, Rama. సుందరి, నువ్వు రిటైర్మెంట్ అవుతున్నావు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు బరువు బద్దలు తగ్గాయి. మా మరితోటి కూర్చుని హ్యాపీగా మాట్లాడుకుని భోజనం చేయవచ్చు. హడావిడి ఉండదు. ఇంటి పట్టు నుండి పిల్లల బాగోగులు అవి మనవల్ని చూసుకుంటూ కాలక్షేపం చెయ్యి. పిల్లలందరినీ వృద్ధిలో తీసుకొచ్చావు. మంచి భవిష్యత్తు ఇచ్చావు. బాగా చదివించావు. మనవలందరూ కూడా వృద్ధిలోకి వస్తారు. చాలా కష్టపడ్డావు. ఇప్పుడు మా అమ్మతో కలిసి హ్యాపీగా ఉండొచ్చు. రిటైర్మెంట్ అవుతున్నావు కనుక హడావిడి ఉండదు. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ రిటైర్మెంట్ శుభాకాంక్షలు. రమాసుందరి, పదవి విరమణ శుభాకాంక్షలు. నువ్వు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, శాశ్వత సౌభాగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిస్తూ. జై బాబా. వదిలి గారు హ్యాపీ రిటైర్మెంట్. హాయిగా ఇటు స్కూల్ ఎంజాయ్ చేయండి. స్కూల్ బాధ్యత, ఇంటి బాధ్యత సక్రమంగా నిర్వర్తించారు. జై బాబా. వదిని గారు, అన్నయ్య గారి సహాయ సహకారాలతో ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి పదవి విరమణ చేసి మీకు శుభాకాంక్షలు. లైఫ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ. పిల్లల్ని సక్రమంగా తీర్చిదిద్దటంలో ఇంటా బయట 100% సక్సెస్ రేటుతో రిటైర్ అవుతున్న శ్రీమతి రమా టీచర్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. శతమానం భవతి, శతాయుష్యతి. అక్కయ్య గారు నమస్కారం. పదవీ విరమణ శుభాకాంక్షలు.
మిగతా జీవితము మీరు బావగారు పిల్లలతో హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వదిన గారు నమస్కారం, పదవి విరమణ శుభాకాంక్షలు. మీరు అన్నయ్య గారు పిల్లలతో హ్యాపీగా గడపాలని. పదవీ విరమణ శుభాకాంక్షలు రమా. ఇక ముందు కూడా ఇలాగే సుఖ సంతోషాలతో మనవలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ రమాసుందరి గారు. హ్యాపీ రిటైర్మెంట్ రమా. నీకు నా అభినందనలు. నీ 30 ఏళ్ల సర్వీసు 33 ఏళ్ల సర్వీస్ చక్కగా విజయవంతంగా పూర్తి చేశావు. ఫ్యామిలీ లైఫ్ని చక్కగా లీడ్ చేశావు. పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చావు. మరి నీ ముందు జీవితం కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ చక్కగా నువ్వు హెల్తీగా ఆరోగ్యంగా మరి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్ రమా. నిన్ను చూసి మేము అందరం ఇన్స్పైర్ అయ్యాం. మరి నేను కూడా నిన్ను చూసే ఇన్స్పైర్ అయ్యి ఉద్యోగంలోకి వచ్చాను. కాబట్టి నువ్వు చక్కగా ఫ్యామిలీ కుటుంబ జీవితం ఉద్యోగ జీవితం చాలా ఆనందకరంగా లీడ్ చేస్తావు. కాబట్టి మరీ మరీ అభినందనలు. హాయ్, హలో అక్క. హ్యాపీ రిటైర్మెంట్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. ఎంజాయ్ ద లైఫ్. ఓకే, మీ అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు నువ్వు మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యం కలిగించాలని కోరుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ. ఉద్యోగ విధి నిర్వహణలో విజయవంతంగా మీరు పూర్తి చేసుకుని విశ్రాంతి జీవితానికి ప్రవేశించే శుభ సందర్భంలో శుభాభినందనలు. హ్యాపీ రిటైర్మెంట్. You a happy retired life. Enjoy your retired life. ఆరోగ్యాలతో మీ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాము. హాయ్ రమక్క, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ యువర్ సర్వీస్. గురువు స్థానంలో ఉండి ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్దావు. ప్లస్ వాళ్ళందరికీ ఎంతో చక్కటి గైడెన్స్ అది ఇచ్చి అందరినీ నీ పిల్లల్లా చూసుకున్నావు. అలాగే నువ్వు నా చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని చెల్లెల్ని అలాగే బంధువుల్ని అందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకుని మాకందరికీ గైడెన్స్ ఇస్తూ అమ్మా నాన్నని చూసుకుంటూ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని నువ్వు అసలు ఇన్ని బాధ్యతలు ఎలా మేనేజ్ చేసావు, అన్ని బాధ్యతలు తీసుకుని చాలా ప్రెజర్ తీసుకున్నావు. నువ్వు రిటైర్డ్ లైఫ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాను. పర్టికులర్గా నేను చాలా సంతోషం. చిన్నపిల్లలతో నువ్వు స్కూల్కి పరిగెత్తిన రోజులే గుర్తొస్తున్నాయి, టైం అయిపోయిందని చెప్పేసి. ఎక్కడికక్కడ ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా చాలా పేషెన్స్గా అన్నిటినీ దాటుకుని మళ్ళీ ఎక్కడా తగ్గకుండా నీకు ఇష్టమైన సంగీతంలో కూడా ఎక్కడ అన్ని కృషి చేసి చక్కటి దారిలో నువ్వు ప్రయాణించావు. ఇప్పుడు ఇంకా నువ్వు రిటైర్మెంట్ అయ్యాక కూడా నువ్వు ఎక్కువ మళ్ళీ ఇంట్లో సర్దుతూ అలా ఎంగేజ్ అయిపోకు, పనులతో ఎంగేజ్ అయిపోకు. ప్రశాంతంగా నీకు ఇష్టమైన వేలో నీకు ఇష్టమైన రంగంలో సంగీతం ఆధ్యాత్మికంగా నువ్వు ఎంతో ఫాలో అవుతావు, ఎన్నో చదువుతావు, మా అందరికీ గైడెన్స్ ఇస్తావు, మమ్మల్ని కూడా నీ దారిలో నడిపిస్తావు. ఇక మీట కూడా నువ్వు మమ్మల్ని అలాగే గైడ్ చేస్తూ ప్రశాంతంగా నీ లైఫ్ లీడ్ చేయాలి. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ పీస్ఫుల్గా నువ్వు లీడ్ చేస్తావని కోరుకుంటూ హాయ్ రమాసుందరి, ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు గవర్నమెంట్ టీచర్గా ఎంతో మంది పిల్లలను తీర్చిదిద్దినందుకు చాలా సంతోషము. ఈ రోజున పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నువ్వు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నమస్తే. పిన్ని
రిటైర్మెంట్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజులు కష్టపడినందుకు ఫలితం వచ్చింది. చాలు, ఎంతో పిల్లల్ని అభివృద్ధిలో తీసుకొచ్చింది. అందులో గురువు అంటే దైవంతో సమానం. గురువు మించిన ఇంకో దైవం లేదు. మీరు మాకు బాబాయ్య పిన్ అవటమే చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పిన శిష్యుల్లో ఎంతమందో డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ అయి ఉండొచ్చు. వాళ్ళందరూ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు. ప్రథమ స్థానం గురువుకే ఉంది కాబట్టి మీ ఉన్నంత అభివృద్ధి మాకు ఎవరికి ఉండదు. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ పిన్ని. బుల్లెత్తయ్య, హ్యాపీ శ్రీరామనవమి, హ్యాపీ రిటైర్మెంట్ డే. ఇన్నాళ్ళు బయట శ్రమతో అందరికీ విద్యా బోధనలు, సాటి తోటి టీచర్లకు అందరితోనూ మీరు బాగా జాబు చేశారు, సర్వీస్ చేశారు. ఇకపై మీరు అటువంటి ఒడిదుడుకు విషయాల్లో కాకుండా చక్కగా ఇంట్లో ఉండి మా మామయ్య గారితో గడపవలసినది. ముఖ్యంగా కరోనా పాటిస్తూ ముక్కుకు మొహాన్ని మూతికి మాస్క్ వేసుకుని మా మామయ్య గారితో కాలక్షేపం చేస్తూ మీ సాయిబాబా పూజ చేసుకుంటూ అందరినీ తలుచుకుంటూ కాలాన్ని వృధా చేయకుండా కాలాన్ని సంతోషంగా గడపవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ పెద్దల్లుడు. నమస్తే. హ్యాపీ రిటైర్మెంట్ శుభాకాంక్షలు పిన్ని గారు. మీరు సర్వీసులో 50% ఆఫీస్ స్టాఫ్ తోటే గడిపారు. అందువల్ల మీరు చేసిన సేవలు టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా సంతృప్తిగా ఉన్నాయి. వాళ్ళు చూపించిన మీ మీద ఆదరాభిమానాలు చాలా బాగుంటాయి. అట్లాగే 50% ఫ్యామిలీకి, ఇటు బాబాయ్కి, ఇటు పిల్లలకి, ఈ మాకందరికి చాలా సంతృప్తిగా ఉన్నాయి. అందువల్ల మీకు మా బాబాయ్కి ఇద్దరికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. ఇది రిటైర్మెంట్ అని కాదు, మీరు ఇంక నుంచి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఈ జర్నీ కంటిన్యూ చేస్తూ మీరు ఎక్కడున్నానో మంచి పేరు తెచ్చుకుంటారు. అది చాలు. బాబాయ్ తోటి మీరు సంతోషంగాను మనవరాళ్ళతోటి, కూతుళ్ళతోటి, మనవాళ్లతోటి, మనవాళ్లతోటి ఎంజాయ్ చేస్తూ కాలాన్ని పుణ్యక్షేత్రాల ద్వారా కరోనా ఎఫెక్ట్ వల్ల నేను రాలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. కానీ ఈ విధంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ పిన్ని గారు. చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి, ఎలా ఉన్నారు? మాయర్ ఎలా ఉన్నారు? హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. చక్కగా రిటైర్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ ని. ఆల్ ద బెస్ట్. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. హాయ్ అమ్మా, కంగ్రాచులేషన్స్ ఆన్ రిటైర్మెంట్. సూపర్ న్యూస్ చెప్పింది ఇందాక ఫోన్ చేసి. సూపర్ కంగ్రాచులేషన్స్ అమ్మా. ఫుల్ ఇంకా రాక్ అనమాట. మనం ఇప్పటిదాకా కష్టపడ్డాము, నెక్స్ట్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయాల్సిందే. హాయ్ అమ్మా, కంగ్రాచులేషన్స్, హ్యాపీ రిటైర్మెంట్. అందరు ఎలా ఉన్నారు? తాతగారు, మీరు కంగ్రాచులేషన్ అమ్మా. అమ్మమ్మ, ఇంకా మనం 60 years అయిపోయింది, హాఫ్ సెంచరీ దాటేసాము. ఇంకా మనం ఎంజాయ్ చేద్దాం, రిలాక్స్, తిందాం, ఎంజాయ్ చేద్దాం, అలాంటి చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉందాం. హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్ అమ్మా. హ్యాపీ రిటైర్మెంట్ డే పిన్ని. హాయ్
హ్యాపీ రిటైర్మెంట్ డే అండి. హ్యాపీ రిటైర్మెంట్. ఆల్ ది బెస్ట్. ఆయన మీరు ఆయురారోగ్యేశ్వర్యాలతో పిల్లలతో మనమంతా సుఖంగా ఉండాలి అందరూ. హాయ్ బాబు గారు, విష్ యూ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ లైఫ్. అత్తయ్య గారు, యూ మేనేజ్డ్ ప్రొఫెషనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ వెరీ వెల్ అత్తయ్య గారు, with the support of Mavai garu. So little bit credit goes to Mavai garu also. Hi Pinni, you are true inspiration for both of us, you as well as Babai also. నీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తావని అండ్ ఇష్టమైన నీకు బాగా చాలా ఇష్టమైన సాయిబాబాని యాజ్ వెల్ యాజ్ బాబాయ్ కథల్ని బాగా ఎంజాయ్ చేస్తామని, యాజ్ వెల్ యాజ్ మీరిద్దరూ హ్యాపీగా హెల్తీగా లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ రామపిన్ని, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. నీ రిటైర్మెంట్ తర్వాత జీవితం కూడా చాలా బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. యు ఆర్ ద మోటివేటర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. నిన్ను చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. నీ నుంచి చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది హౌ టు మేనేజ్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ కెరీర్ అని. డిసిప్లిన్ అనేది నీ నుంచే నేర్చుకున్నాను. మార్నింగ్ 4:30కే లేచి నువ్వు మేనేజ్ చేయడం అది చాలా నచ్చుతుంది నాకు. మేము మా పిల్లల్ని కూడా అలాగే పెంచాలని ట్రై చేస్తున్నాము నీ నుంచి ఇన్స్పైర్ అయ్యి. సో నువ్వు ఫ్యూచర్ లైఫ్లో కూడా చాలా బాగుండాలని బాబా గారి ఆశీస్సులతో అంతా నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అత్తయ్య గారు. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ అమ్మమ్మ. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ అమ్మమ్మ. హాయ్ పెద్దమ్మ, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. కంగ్రాచులేషన్స్ పెద్దమ్మ, హ్యాపీ రిటైర్మెంట్. విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. నా చిన్నప్పటి నుంచి నువ్వు ఎప్పుడు రౌండ్ ద క్లాక్ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటావు. రిటైర్ అయ్యాక అయినా రెస్ట్ తీసుకో. చాలా మల్టిపుల్ యాక్టివిటీస్ పెట్టేసుకుంటూ ఉంటావు ఎప్పుడు. అవన్నీ కొంచెం తగ్గించుకుని పీస్ఫుల్ గా ఉండు. నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తూ ఉంటావు నువ్వు. నాకు నీ గైడెన్స్ చాలా యూజ్ అవుతుంది, అది నాకు ఎప్పటికీ కావాలి. సింపుల్ గా చెప్పాలంటే చిల్ అవ్వు అంతే. హాయ్ రమత్తయ్య గారు, హ్యాపీ రిటైర్డ్ లైఫ్. రిటైర్ అయ్యాక కూడా ఆవకాయలు చేయడం మానేయద్దు. ఆల్ ది బెస్ట్. హాయ్ పెద్దమ్మ, కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్. ఇప్పటి వరకు చాలా హార్డ్ వర్క్ చేసావు. ఇప్పటి నుంచి హ్యాపీగా హెల్తీగా అందరం ఎంజాయ్ చేద్దాము. బాయ్ పెద్దమ్మ. నమస్తే మేడం, నేను వాసంతిని. నేను 10th మీ దగ్గరే చదువుకున్నాను, బాయ్స్ హై స్కూల్ తణుకులో. ముందుగా మీ పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు. మీరు మీ స్టూడెంట్స్ పట్ల చూపించే కేర్, గైడెన్స్ నాకు చాలా ఇష్టం. నాకు మీ పట్ల చాలా గౌరవం. నేను రీసెంట్గా మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఎటు వెళ్ళాలో తెలుసుకోకుండా కంగారు పడుతున్న టైంలో మీరు నాకు ఇచ్చిన గైడెన్స్, ఎంకరేజ్మెంట్కి నేను జీవితాంతం థ్యాంక్ఫుల్గా ఉంటాను. నేను ఇంకా మీరు నన్ను 10th ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్తున్న రోజు మీరు నన్ను మీ బాల్కనీలో నుండి పిలిచి నేను వచ్చే వరకు వెయిట్ చేసి నన్ను నా పరీక్ష గురించి అడిగారు. ఆ విషయం నేను ఇప్పటికీ మర్చిపోలేను, నా జీవితాంతం గుర్తుంటుంది నాకు. వన్స్ అగైన్ మీ పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే మేడం, నా పేరు మాధురి. నేను మీరు తణుకు బాయ్స్ స్కూల్కి కొత్తగా వచ్చినప్పుడు బ్యాచ్. మీ రిటైర్మెంట్కి నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. Good morning to one and all. I am Shravya from 10th class F section. Ramasundari madam is our English teacher. మేము ఇంగ్లీష్ మేడం దగ్గర 8th క్లాస్ నుంచి చదువుకుంటున్నాము. మేడం ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్తారు. లెసన్స్ చెప్పడం, ప్రతి ఒక్కటి సెంటెన్స్ టు సెంటెన్స్, వర్డ్ టు వర్డ్ ప్రతి ఒక్కటి మీనింగ్ చెప్తూ చాలా అర్థమయ్యేలా చెప్పేవారు లెసన్స్. గ్రామర్ అది కూడా చాలా బాగా చెప్తారు.
అలాగే సంగీతం అది కూడా చెప్పేవారు, పాటలు అవన్నీ చాలా నేర్పించారు. మేము స్కూల్లో అది కాంపిటీషన్స్కి పాడేవాళ్ళం, మామూలుగా ఏదైనా ఈవెంట్స్ ప్రోగ్రామ్స్కి కూడా చాలా బాగా పాడేవాళ్ళం. మేడం సంగీతం అదంతా చాలా బాగా నేర్పించేవారు. మేడం ఏది చెప్పినా చాలా అర్థమయ్యేలా చెప్తారు, విసుక్కోకుండా అసలు అన్నీ చాలా బాగా చెప్తారు. మా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఉంటారనుకున్నాం, కానీ ఈ లోపలనే రిటైర్ అయిపోతున్నారు. మేము మేడం చాలా మిస్ అవుతున్నాము. వి మిస్ యూ సో మచ్ మేడం. Thank you for giving me this opportunity. My name is Shruti. I am from 9th class C section. Ramasundari madam is our English teacher. Ramasundari madam lesson చెప్పినా ఏం చెప్పినా చాలా అర్థమయ్యేలాగా మీనింగ్ఫుల్గా చెప్పేవారు. గ్రామర్ అది కూడా చెప్పేవారు మాకు. లెసన్స్లో సెంటెన్స్కి వర్డ్ అన్నీ మీనింగ్ఫుల్గా చెప్పేవారు. ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్పేవారు. ఎన్నిసార్లు అడిగినా సరే కాదనకుండా చెప్పేవారు అర్థమయ్యే వరకు. చాలా అర్థవంతంగా చెప్తారు, ఏం చెప్పినా సరే. గ్రామర్ అది కూడా చెప్పేవారు మాకు. మధ్య మధ్యలో మాకు సంగీతం అది కూడా నేర్పించేవారు. ఇంగ్లీష్ మాట్లాడడం అది కూడా చెప్పేవారు. సంగీతం కూడా నేర్పేవారు మాకు. ఇంగ్లీష్ ఎక్కడ ఎలా మాట్లాడాలి అది చెప్పేవారు. ఎక్కడెక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా వెళ్ళి అడిగినా సరే విసుక్కోకుండా చెప్పేవారు మేడం. మాకు 10th క్లాస్లో కూడా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసాము, కాకపోతే ఈ ఇయరే రిటైర్ అయిపోతున్నారు. We miss you madam. Thank you for giving this opportunity. నేను Monahan 2013 batch 10th class student madam, and thank you for teaching me, guidance me madam, and congrats for retirement madam. Bye madam, take care. కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే. వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే. తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది. సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి, నీలో సాధనకెల్లా ఇదిగో అది. That was so amazing! All these beautiful memories from Ammuma and Tataya. I never saw them as babies. Yes, Miss Sangeeta, and we cannot forget all the wishes Ammumma's family and friends gave her. Thank you everyone. You made this day very, very special, and we could not have done it without the help of our family and cousins. We hope you all have a very great retirement, Ammumma. Bye. Bye.